చెంతల గొర్రయ్య గారి బిడ్డలు సాటి పేపెత్తున్నారు. బాగానే పెద్ద మనుషులు చెంతల గొర్రయ్య గారి బిడ్డలు సాటి పేపెత్తున్నారు. ఎకరం పొలం ఉంది. ఆ పొలం మీదకి ట్రాక్టర్లు పోకూడదు, ఎవరు దున్నకూడదు, ఎవరు కవులకు తీసుకోకూడదు. దాన్ని అతిక్రమించిన వాళ్ళకి తదుపరి పరిణామాలు చాలా సభ్యతంగా ఉంటాయి. మరి దాని మీద పోయి దున్నితే పోలీసు కేసు అవుతుందండి. మీరెవరు వేయటానికి లేదు, నరసమ్మ తెల్ల నరసమ్మ వేయటానికి లేదు. ఎవరు వేయొద్దు, మేమే వేసుకోవాలి. మా కోట్లో వాకుదానం వచ్చింది, దున్ని వేసుకోండి అని కూడా వేసుకుంటాం. కౌలుకి ఇచ్చినా కేసు పెడతాం. మేమే వేసుకుంటాం. లేదంటే అట్లా ఎత్తి 8 మంది వేసుకోవాలి. లేదంటే వాళ్ళు ఒక్కరు లేదు ఉంటే పీడిపడి ఉండాలి. లేదంటే 8 మంది వేసుకోవాలి. 8 మందికి లేనప్పుడు నీకు ఒక్కరికి ఎందుకు వచ్చింది? పైకి రావాలి. వాళ్ళు గోగులు తెచ్చి చల్లుతా. బిడ్డ పిల్లలు మేము కూడా ఇంకే బిడ్డ పిల్లలు. వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు. అన్ని సంవత్సరాలు ఆమె తిన్నది కాబట్టి మేము మాట్లాడలేదు. ఇప్పుడు మా అమ్మోళ్ళని చూడట్లేదు కాబట్టి మాకు కూడా హక్కు ఉంది కాబట్టి మేము కూడా వచ్చాము ముందుకి. ఏదైనా సరే వేస్తామయ్యాలా లేకపోతే మేము వేసుకోవాలి, లేదంటే ఇట్లా ఆగిపోవాలి. ఏదో ఒకటి తేలిందాక వదిలేయాలి. దాని గురించి మేము కూడా ముందుకు వస్తున్నాం. ఏదో ఒకటి ముందుకు వచ్చి సరే రాజీ పడుతుందో లేకపోతే వేయాలో వద్దనేది మాకు ఇస్తారో మా అమ్మోళ్ళకి ఇస్తారో అదేదో మొత్తం ఆమె తెలుసుకున్న దాకా కోర్టు నుంచి వాయిదా వచ్చినా పోవాలి, పోలీస్ స్టేషన్కి వచ్చినా పోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు అన్నది పొలంలోకి వచ్చి ఆమె దున్నుకోవటం ఎవరు దున్నుకోవటం అనేది అప్పుడు తేలిన దాకా ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇందులో మాకేమంటే ఈయటం లేదు, ఇవ్వకుండా వాళ్ళే పండించుకొని తింటున్నారు. మేము ఊళ్ళోకి వస్తే మేము మిమ్మల్ని తంతం అంటున్నారు. ఎక్కడికక్కడ కూడా తాటలు కూడా దున్నటానికి మేము మాట్లాడుకున్న తాటల కాడికి పోయి మీరు దున్నొద్దు, మేము దించి మీ మీద కేసు పెడతాం అంటున్నారు కాబట్టి మేము ఎక్కడికి పోవాలన్నది కూడా మాకు అర్థం కావట్లేదు సారు. ఎవరైనా సరే మాకు సాయం చెయ్యాలా. నువ్వు దండం పెట్టి చింతల గురవయ్య చింతల కోటమ్మకి 8 మంది సంతానం, ఆడవాళ్ళమే అందరం. ఈ ఆడవాళ్ళు మొత్తం మా అక్క ఇన్ని రోజులు మంచి చూసింది, మా అక్క కౌలు ఇచ్చింది. ఇప్పుడు వరకు మా అక్క చచ్చిపోయేటాలకనే కొడుకులు మాకేమి ఇవ్వం అంటున్నారు. మీకేం లేదు అంటున్నారు. మీకు లేదు అసలు, మీకు సంబంధమే లేదు, ఈ పొలంతో లేదు, మా ఇంటితోటి లేదని అంటున్నారు. అంటే మేము ఈ పెప్సీ తెచ్చి కట్టినాం. ఎవరు దున్నొద్దు, ఎవరు వేయొద్దు, ఎవరు కవులకైనా వేయొద్దు. దున్నితే దానికి తగిన శిక్ష కోర్టుకు పోతాం. మేము కోర్టులోనే ఉంది. కేసు అయింది, కోర్టుకు పోయినాం. 8 మంది ఆడవాళ్ళం అయితే మా అక్కయ్య ఉన్నప్పుడు మాకు కాచకుత కవులు ఇచ్చింది. ఆ కవులు ఇచ్చినాక ఇప్పుడు కొడుకులు కోడళ్ళ బిడ్డ. మాకు మీకు సంబంధం లేదు. ఇది మా నాన్న మామ సంపాదించిందని మాకు భాగం పెట్టకోకుండా మాకు కవులు ఇవ్వకుండా మమ్మల్ని మంచి చెడ్డ చూడలేదు. ఇక అది ఎక్కడికి కూడా మేము పొలం దున్నేటానికి వచ్చినా కానీ పొలంలోకి బండ్లు రానేట్లేదు. వచ్చిన వాళ్ళందరినీ తిడుతుంది. అది మా అక్క పిల్లలే వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. మేము వస్తే మీరు రావద్దు, ఈ ఊళ్ళోకి రావద్దు, ఏం రావద్దు, మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు అంటున్నారు. కోర్టు నుంచి చెప్పినా కానీ వాళ్ళు ధిక్కరించారు, పోలీసు నుంచి ధిక్కరించారు, ఎంఆర్ఆవు నుంచి ధిక్కరించారు. వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదేమంటే కొరసని మా చుట్టే తిరుగుతున్నారు, రౌండ్లు వేస్తున్నారు. అసలుకి మేము ఎట్టుపోతే అట్టే వస్తున్నారు. మా చుట్టూ ఎట్టగొట్టాలా అని చూస్తున్నారు. వాళ్ళని మరి ఎవరికి మాట వింటలేదు. ఏం చేయాలి సార్, మీరు సాయం చేయండి.
మా అమ్మ మా నాన్న సంపాదించిన సొమ్ము మాకు కావాలి, పొలం మాకు కావాలి, ఎవరు తినే పని లేదు. ఉంటే మీరు తినాలి, లేకపోతే మాట్లాడాలి. తల్లాడ మండలం వెంకటగిరి గ్రామం అనే ఊరిలోని చింతల గురవయ్య అనే కోటమ్మ గారులకి 8 మంది సంతానం. వారి సంతాన నిమిత్తము ఇలా 8 మందికి సంతానం ఉన్నది గురవయ్యకి. ఆ 8 మంది సంతానంలో కూడా మా నాన్నగారు సంపాదించిన ఎంతైతే భాగం భూమి ఉందో దాంట్లో సగభాగం మాకు కూడా వర్తిస్తుందని ఈరోజు బాధితులు ఇక్కడికి వచ్చిన్నారు. వారి మాటల్లోనే అసలు వీళ్ళకి ఏం న్యాయం కావాలి, ఇక్కడ వీళ్ళు ఏమి కోరుకుంటున్నారు, ఇక్కడ దున్నటానికి వచ్చినటువంటి సదరు స్థానికుల్ని ఇక్కడ తెలుసుకొని అడుగుదైన విషయంగా అడుగుతున్నాం. అమ్మ మీ పేరు చెప్పండి. మా పేరు బత్తుల ఆదమ్మ, మా నాన్న పేరు చింతల గురవయ్య, చింతల కోటమ్మ. మేము ఈ పొలం దున్ని నాటేసుకోవటానికి వచ్చినాం. అమ్మ ఇంతకుముందు ఎన్నో కథనాలు విన్నారు. మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత కూడా ఇది దున్నే హక్కు మీకు కోర్టు ఇచ్చిందా, లేకపోతే మీరు మీ వంతుగా దున్నుకోవటానికి వచ్చారా? కోర్టే ఇచ్చింది. జడ్జి గారు పోయి దున్నుకొని వదిలేసుకోండి అని చెప్పింది. ఏది మీరు ఈ అక్క చెల్లెలకి మీరు కోర్టు ద్వారా లీగల్ నోటీస్ వచ్చింది, లాయర్ గారు చెప్పి ఉన్నారు అని మీరు వాదిస్తూ ఉన్నారు. మరి ఇదే క్రమంలోని మరి దీన్ని వేరే వ్యక్తులు ఎవరో దున్నారని చెప్తున్నారు. ఎవరు అక్రమంగా దున్నారు దీన్ని? మీ అక్క పిల్లలు ఎవరండి? మీ అక్క పిల్లలు, మీ అక్క ఎవరు? మీ అక్క పిల్లలు ఎవరెవరు? గురవయ్య, గుంజి నాగేశ్వరరావు, గుంజి కొట్టనయ్య, వీళ్ళు దున్నేశారు. దున్నుకోవటానికి వాళ్ళు రెడీగా అవుతున్నారు. మేమే దున్నుకోవాలని మేము వచ్చినాం. ఈ సంవత్సరం మేమే వేసుకుంటున్నారు కోర్టులో వేసాక కూడా. చూడండి, ఇక్కడ ఇది కోర్టులో నడుస్తూనే ఉన్న పొలంలోని కూడా గుంజి గురవయ్య, గుంజి నరసమ్మ అనే కుమారుడు గుంజి గురవయ్య, చెల్ల నరసమ్మ అనే వ్యక్తులు దీన్ని భూమి కోర్టులో నడుస్తున్నది కూడా దాన్ని ధిక్కరించి ఈ భూమిని దున్నుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విధానంలో వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ నిజాలు ఏంటి అన్నది వీళ్ళు ఈ తరువాత అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోనో లేకపోతే ఎంఆర్ఓ పరిధిలోనో ఈ కోర్టులో నిజంగా మా పొలాన్ని ఎందుకు దున్నుతున్నారని వీళ్ళు ఇక్కడికి వచ్చి బాధితులు వాపోతున్నారు.